ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి జయకరమైనటువంటి ఆనందకరమైన ఆశీర్వాదకరమైన నామమందు బైబిల్ స్టడీలో మరొక్కసారి ఈ విధంగా మనము కలుసుకొనుట, ఆన్లైన్ ఆరాధన కలిగి ఉండుట ఎంతో సంతోషకరం. ప్రియులరా, కాలమా నీ అంతం ఎప్పుడు అన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆత్మీయ టైటిల్ పైన మనం వర్తమానాలు కలిగి ఉంటున్నాం. ఇలాంటి వర్తమానాలు ప్రభు తన వాక్యంలో నుండి మనకు అనుగ్రహిస్తా వస్తున్నారు. ఇంతవరకు వాక్యం ద్వారా మనం ఎంతో ఆదరించబడ్డాం, ఆశీర్వదించబడ్డాం. కనుక ఇట్టి వాక్యాన్ని మనకు అనుగ్రహించినటువంటి ప్రభువునకే సమస్త ఘనత, మహిమ, స్తుతి యుగ యుగములు కలుగును గాక. ఈ యొక్క ఆన్లైన్ ఆరాధన బైబిల్ స్టడీలో పాలి భాగస్థులవుతున్నటువంటి మీ అందరికీ ఎస్ఐయు సంఘము మాత్రమే కాదు, కమిటీ పెద్దలు, డీకనేట్ కమిటీ పెద్దలకు మాత్రమే కాదు ప్రియులరా, అనేక మంది అనేక ప్రాంతాల్లో మీరందరూ కూడా మంచిగా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు. కనుక పేరు పేరున ఎస్ఐయు సంఘ డీకనేట్ కమిటీ పెద్దలందరికీ, సంఘ సభ్యులందరికీ, ఈ ఆన్లైన్ వ్యూయర్స్గా ఉంటున్నటువంటి సహోదర సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములను, వందనములను తెలియపరుస్తూ ప్రేమపూర్వకంగా బైబిల్ స్టడీలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాం. అందరం కూడా దయచేసి ప్రార్థనలో ఏకీభవించాలని కోరుతుంటున్నాం. మీరందరూ దయచేసి వెంటనే బైబిల్ తీసుకొని అందరూ కూడా మీ మీ గృహాల్లో ప్రార్థన సహవాసాన్ని కలిగి ఉండాలి అని, వాక్యము విన్న మీదట ఈ బైబిల్ స్టడీ వాక్యం అంతా 1 గంట సేపు ఉంటుంది. తదుపరి అలాగే మీరు ప్రార్థన కూడా మీ ఫ్యామిలీ ప్రేయర్ కలిగి ఉండి ప్రభుని స్తుతించి ప్రభు ఆశీర్వాదాలు పొంది అందరూ మంచిగా నిద్రపోవాలి, రెస్ట్ తీసుకోవాలని మీకు సవినీయంగా మనవి చేస్తూ ఉంటున్నాం. కనుక ప్రియులారా, దయచేసి రండి. మీరు కూర్చొని ఉన్నా లేదా పడుకొని ఉన్నా, ఏ పని చేసుకుంటూ ఉన్నా వెంటనే 1 గంట సేపు గొప్ప దేవుని గొప్ప వాక్యం ఆలకించుటకాయ్, మీరందరూ ఆశీర్వాదం పొందుటకాయ్ త్వరపడి రావాలని మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, పరిశుద్ధమైన మా తండ్రి, సర్వాధికారివైన గొప్ప దేవ, యుగములకు రాజా, నీకే ఘనత, మహిమ, స్తుతి చెల్లిస్తున్నాం. కాలములను తండ్రి సమస్తమును మీ స్వాధీనములో మీరు ఉంచుకున్నటువంటి దేవుడవు. సమస్తమునకు సృష్టికర్త మీరే ప్రభువా. సమస్తాన్ని కలుగ చేసినది మీరేనైనా. కనుక నీ పరిశుద్ధ గ్రంథాన్ని మాకు అనుగ్రహించినది మీరే, కాలముతో ప్రారంభించినది మీరే, కాలముతో ముగించబోతున్నటువంటిది మీరే. ఈ కాలం మార్గమందు, మధ్యమందు ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపినటువంటిది మీరే. నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా సమస్తాన్ని సంపూర్ణం చేసి సమస్తాన్ని మేము స్వతంత్రించుకునేటువంటి యోగ్యత, అర్హత, భాగ్యం మాకు అనుగ్రహించి మహా గొప్ప రక్షణతోను శుభప్రదమైన నిరీక్షణతోను భూమి మీద జీవించే ధన్యతను మాకు ఇచ్చినటువంటిది మీరే. దేవా, నిన్ను స్తుతించి ఆరాధిస్తుంటున్నా. తండ్రి, ఇదిగో ఈ శ్రేష్టమైన ఆత్మీయ టైటిల్ పైన నీ వాక్యమును ధ్యానించనే ఉంటుండగా నీ కుమార్తెలను అందరినీ పేరు పేరున మీరు ఆశీర్వదించండి. వారి వారి గృహాలను నీ యొక్క పరిశుద్ధత చేత నింపుమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి చేత వారిని నింపుమని ప్రార్థిస్తున్నాం. చీకటి, అంధకారము మటుమాయమగును గాక యేసు నామమందు. తండ్రి, నీ పిల్లలందరూ నాయన యేసు నామమందు ఆత్మీయమైన ఉజ్జీవము పొందుదురుగాక, ఆత్మీయమైనటువంటి ఆనందాన్ని వారు పొందుదురుగాక, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుదురుగాక. తండ్రి, నీ పిల్లలందరూ నీ వాక్యం చేత ఆదరించబడి, నీ వాక్యం చేత అందరూ కూడా ఉజ్జీవింపబడి గొప్పదైనటువంటి రక్షణ సంతోషం వారు అనుభవించుదురుగాక. నీ పిల్లలను ఆశీర్వదించు నాయన. ఇదిగో అభ్యంతరపరిచేటువంటి అపవాది, అలాగూ మోసగించేటువంటి ఆ అపవాది వాని తంత్రములన్నిటినీ నజరేయుడు శక్తిమంతుడు యేసు నామమున వాని తంత్రములన్నిటినీ లయపరుస్తూ విరగగొడుతున్నాం ప్రభా. యేసు నామమున వాని తంత్రములను విరగగొడుతున్నాం. యేసు నామమున వాని కార్యములన్నిటినీ మేము పారద్రోలుతూ ఉంటున్నాం. దేవా, మీరే సమస్తములో సమస్తమై నీ ఆధిపత్యం క్రింద, నీ శిరసత్వం క్రింద,
దేవా నీ నామమునకు మహిమకరంగా ఇదిగో ఈ వాక్యం వింటున్న నీ పిల్లలందరి జీవితాలకు వారి హృదయాలకు ఆశీర్వాదకరంగా చేయమని ప్రేమామయుడు త్వరలో మా కొరకు రానయ్యున్న యేసునామమందే దీన మనసుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులందరం కూడా ఈ సమయమందు ఒక ప్రత్యేకమైనటువంటి పాటను మనం కలిగి ఉందాం. ఆ ప్రత్యేకమైన పాట కాలమాన్ని అంతం ఎప్పుడు అనగా ప్రభు యొక్క రెండవ రాకడను గూర్చిన వర్తమానాలు మనం వింటున్నాం గనక కాంటెక్స్టువల్ సాంగ్. దయచేసి అందరూ కూడా ఆ పాటను వీక్షించండి, ఆలకించండి, అందులోని అర్థాన్ని గమనించి గ్రహించి ప్రభు ఆశీర్వాదాలు పొందాలని మీకు మనవి చేస్తున్నాం. పాట తదుపరి బైబిల్ స్టడీ, దేవుని వాక్యంలో మనం ప్రవేశిద్దాం. గాడ్ బ్లెస్ యు. సంపూర్ణుడా యెహోవా, సర్వమహిమా ఘనత స్తుతి నీకే. సర్వ సంపూర్ణుడా యెహోవా, సర్వమహిమా ఘనత స్తుతి నీకే. ఏమని వివరింతు ప్రభువా, ఎలా నిన్ను వివరింతు దేవా. ఏమని వివరింతు ప్రభువా, ఎలా నిన్ను వివరింతు దేవా. పలుకుటకు పలుకులు లేవు, వ్రాయుటకు జ్ఞానము లేదు. పలుకుటకు పలుకులు లేవు, వ్రాయుటకు జ్ఞానము లేదు. సర్వ సంపూర్ణుడా యెహోవా, సర్వ మహిమా ఘనత స్తుతి నీకే. అన్నిటికీ ఆదియు నీవే, అన్నిటికీ అంతము నీవే. అన్నిటికీ ఆదియు నీవే, అన్నిటికీ అంతము నీవే. సృష్టికర్తవు నీవై ఉండి పంపావు నీ సుతుని ఈ భువికి. సృష్టికర్తవు నీవై ఉండి పంపావు నీ సుతుని ఈ భువికి. నీ ప్రేమ వర్ణింపతరమా, అది ఊహకు మించినదేగా. నీ ప్రేమ వర్ణింపతరమా, అది ఊహకు మించినదేగా. పరిశుద్ధాత్ముడవు నీవు, మా మధ్యన వసించు తండ్రి. పరిశుద్ధాత్ముడవు నీవు, మా మధ్యన వసించు తండ్రి. పరిశుద్ధ సమూహముతో దేవదూత గణంబులతో, పరిశుద్ధ సమూహముతో దేవదూత గణంబులతో. పరలోకము నుండి ప్రభువు అరుదెంత
అరుదించెనార్బాటముతో పరలోకము నుండి ప్రభువు అరుదించెనార్బాటముతో వివాహము మధ్యాకాశమున జరిపే పరిశుద్ధ వివాహము మధ్యాకాశమున జరిపే ఏడేండ్లు బహుమతుల నొసగి వెయ్యేండ్లు ఈ భువిని పాలించుటకై ఏడేండ్లు బహుమతుల నొసగి వెయ్యేండ్లు ఈ భువిని పాలించుటకై గొర్రె మేకల వేరుపరచి ధవళ సింహాసనము నుండి సదా రాజ్యమేలే తండ్రి సదా మహిమ మీకే కలుగునుగాక సర్వ సంపూర్ణుడా యెహోవా సర్వ మహిమా ఘనత స్తుతి నీకే సర్వ సంపూర్ణుడా యెహోవా సర్వ మహిమా ఘనత స్తుతి నీకే ఏమని వివరింతు ప్రభువా ఎలా నిన్ను వివరింతు దేవా ఏమని వివరింతు ప్రభువా ఎలా నిన్ను వివరింతు దేవా పలుకుటకు పలుకులు లేవు వ్రాయుటకు జ్ఞానము లేదు పలుకుటకు పలుకులు లేవు వ్రాయుటకు జ్ఞానము లేదు సర్వ సంపూర్ణుడా యెహోవా సర్వ మహిమా ఘనత స్తుతి నీకే. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, సమయమందు పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని మాటలు మనం చదువుకొని బైబిల్ పల్లవి పాడుకొని దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం రండి. ఆదికాండము పరిశుద్ధ గ్రంథము నుండి మొట్టమొదటి గ్రంథం ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనము అందరం కలిసి చదువుకుందాం. బిగ్గరగా మీరందరూ కూడా భాగాలు చదవాలని మనవి చేస్తుంటున్నాను. ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనం. ప్రియులారా, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది యందు, దయచేసి అండర్లైన్ చేసుకోవాలని కోరుతున్నా. ఆది యందు, ఆది అనేటువంటి చోట కాలము, టైం అని ఇంగ్లీష్లో మీరు వాటిని రాసుకోవాలని కోరుతుంటున్నాం. ఆది అన్నప్పుడు కాలము లేదా ఇంగ్లీష్లో టైం అని చెప్పేసి రాసుకునండి. తిరిగి రండి ప్రియులారా, నూతన నిబంధన నుండి ప్రకటన గ్రంథం అనగా చివరి గ్రంథం పరిశుద్ధ గ్రంథములో చివరి అధ్యాయం 22వ అధ్యాయము, అందులోని కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుంచి మనం చదువుకుందాం. 22వ అధ్యాయము 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 11వ వచనం. ప్రియులారా, కాలము సమీపమై ఉన్నది, కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, కాలము సమీపమై ఉన్నది. చివరి మాటలు ప్రియులారా, 20-21 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. చివరి మాటలు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు
అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రొమ్ము, ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ప్రభువైన యేసు రమ్ము, అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ప్రియులారా, ఈ భాగాలు మనం చదువుకున్నాం. అందరం కూడా మీ గృహాల్లో దేవుని వాక్య ఖడ్గం పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ కూడా కనిపించున్నట్లుగా పైకెత్తి అలా పట్టుకొని గ్రంథ వాగ్దానములన్నీ నావి అన్నటువంటి కోరస్ పాడుకొని దేవుని మనం స్తుతించి వాక్యంలో ప్రవేశిద్దాం. గ్రంథ వాగ్దానములన్నీ నావి. గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. మరొక్కసారి పిల్లరా, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. అందరము గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ సమయమందు దయచేసి అందరూ కూడా మంచిగా దేవుని వాక్యాన్ని వినాలని కోరుతుంటున్నాం. గత వారంలో ప్రియులారా, కాలమాన్ని అంతమెప్పుడు అన్నటువంటి శ్రేష్టమైన టైటిల్ గురించి ధ్యానిస్తూ వస్తున్నటువంటి మనం ఆదికాండంలోని భాగాన్ని చదువుకున్నాం. తిరిగి ప్రకటన గ్రంథంలోని భాగాన్ని చదువుకున్నాం. కాలాంతము లేదా యుగ సమాప్తి అనేటువంటి మాటలు బైబిల్లో ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయో అందుకు సంబంధించినటువంటి రెఫరెన్సెస్ గత వారంలో మనము చదువుకుంటూ వచ్చాం. పిల్లరా, బైబిల్ స్టడీ కదా కనుక ఎక్కువగా భాగాలు చదువుతూ వచ్చాం. అనగా యెషయా గ్రంథం 2వ అధ్యాయాన్ని చదివాం. అలాగూ జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయాన్ని మనం చదివాం. నెక్స్ట్ అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని చదివాం. పేతురు పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయాన్ని మనం చదివాం. అలాగూ ఈ భాగాలన్నీ చదువుకుంటూ యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ లేకపోతే యుగ సమాప్తి ఈ విషయాలను గురించినటువంటి వాటిలో చాలా వరకు మనము స్టడీ చేస్తూ వచ్చాం, నేర్చుకుంటూ కూడా వచ్చాం కొన్ని సత్యాలు. ప్రియులారా, ఈ సందర్భంగా కూడా గొప్ప దేవుని గొప్ప వాక్యం అందరూ కొన్ని నిమిషాలు మంచిగా ఆలకించాలని కోరుతుంటున్నాను. ప్రియులారా, నేను ప్రతిసారి మీకు ఒక విషయం తెలియపరుస్తున్నది ఏమనగా, అపవాది వాడు చాలా మోసగాడు. అపవాదిలో మొట్టమొదట వాడిలో ఉండేటువంటి తంత్రం ఏంటంటే మోసం. అపవాదిలో ఉన్నటువంటిది వాడి తంత్రం మోసం. దయచేసి ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని మనవి చేస్తున్నా. యేసు ప్రభు వారు చాలా సార్లు ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు తన శిష్యులకు అనేక మారులు ఆయన తెలియపరుస్తూ వచ్చిన మాట తిరిగి మనము మత్తయి సువార్త అయినా మార్కు సువార్త అయినా లూకా సువార్త యోహాను సువార్తలలో ఎవడునూ మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి అని, ఎవడునూ మిమ్మును మోసపరచకుండా అలాగే మీరు జాగ్రత్తగా ఉండండి అనేటువంటి మాటలు మనం ఎక్కువగా ఆ సువార్త భాగాల్లో చూస్తాం. కాబట్టి అపవాది వాడు మోసగాడు, మోసం చేస్తాడు. ప్రారంభంలో దేవుని కుమారుడు కుమార్తె అయినటువంటి ఆదాము హవ్వల విషయంలో వాడు మోసం చేసే వాని తంత్రాన్ని ఉపయోగించి దేవుని కుమారుడు కుమార్తె అయిన ఆదాము హవ్వలను పాపంలోనికి నెట్టివేశాడు. అలాగూ పాపం వల్ల వచ్చు జీతమైనటువంటి మరణం, ఆ మరణము 2 విధములుగా శరీర సంబంధమైన మరణమై ఆత్మ సంబంధమైనటువంటి మరణము, 2వ మరణము ఆరని అగ్నిగుండము నరకంగా మానవులమైనటువంటి మనందరికీ సంప్రాప్తమైంది.
కనుక ఈ విషయాలు గత వారంలో మనం తెలుసుకుంటూ వచ్చాం. కనుక ప్రియ సహోదర సహోదరులారా, అపవాది వాడు మోసగాడు, వాడి తంత్రము మోసము. కనుక వాడు దేవుని ప్రజలను ప్రారంభంలో మోసం చేశాడు. ఇప్పుడు మోసం చేసినటువంటి మోసగాడు అలాగూ కాలమునకు వ్యతిరేకి, కాలాన్ని ఇబ్బంది పెట్టాలని, కాలమునకు అంతము జరిగించాలి అని, అలాగూ కాలమునకు వ్యతిరేకంగా వాడు అన్నీ చేస్తా వస్తా ఉంటున్నాడు, నాట నుండి నేటి వరకు కూడా. ఈ సమయమందు నేను మిమ్మలను ఒక ప్రశ్న వేస్తాను ప్రియులారా. ఈ ప్రశ్న దయచేసి చాలా లోతైనటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు మీరు దయచేసి మంచిగా స్టడీ చేయాలని కోరుతుంటున్నాం. మీకు జవాబు దొరికితే మంచిది, సంతోషం. లేని పక్షాన దేవుని వాక్యంలో నుంచే నేను మీకు వాటిని జవాబు అందించడానికి ఇష్టపడుతున్నా. మనమైతే ఇప్పుడు ఒక టైటిల్ పెట్టుకున్నాం, కాలమా నీ అంతం ఎప్పుడు అని చెప్పేసని. అంటే అది ఒక ప్రశ్న మాత్రమే. కాలమా నీ అంతం ఎప్పుడు, అది ఒక ప్రశ్న. ఇంతకు ఈ ప్రశ్నకు జవాబు ఉందా, కాలానికి అంతం ఉందా అంటే, ఇప్పుడు మనము గత వారంలో కొన్ని చోట్ల కొన్ని మాటలను బైబిల్లో నుంచి మనము స్టడీ చేస్తూ వచ్చాం. కనుక కాలమునకు అంతం ఉందా ఎట్లా అనేటువంటి ఈ సందర్భంగా సూటిగా స్పష్టంగా మీ అందరికీ నేను ప్రశ్నిస్తా ఉన్నా. నిజముగా ప్రియులారా, నిజముగా, ఐ రిపీట్ థర్డ్ టైం, నిజముగా కాలమునకు ముగింపు ఉందా? కాలమునకు ముగింపు ఉందా? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోరండి. దేవుని వాక్యము వీటన్నిటిని బట్టి నిజంగా కాలమునకు ముగింపు ఉంటే ఆ ముగింపు ఎలా ఉంటుంది, ఏమై ఉంటుంది అనేటువంటిది దయచేసి మీరు ఆలోచన చేసి మీకంటూ ఒక ఆన్సర్ మీరు కలిగి ఉండాలని నేను మనవి చేస్తా ఉంటున్నా. ఒకవేళ మీకు ఆన్సర్ దొరకని పక్షాన నేను దేవుని వాక్యంలో నుంచి స్పష్టమైన సత్యమైనటువంటి ఆ యొక్క విషయాన్ని మీకు తెలియపరచడానికి నేను సిద్ధంగా ఉంటున్నాను. నేను మీకు ఆ వర్తమానం అందిస్తాను కూడా ప్రియులారా. కనుక ఈ ప్రశ్న ఏంటంటే, కాలమునకు ముగింపు ఉన్నదా లేకపోతే అంతము ఉన్నదా? ఇది ప్రశ్నే అక్కడుంది. ఈ ప్రశ్నకు జవాబు ఉందా లేదా అనేటువంటిది మీరు ఆలోచించి తెలుసుకోవాలని నేను మీకు మనవి చేస్తా ఉంటున్నా. అయితే ఈ సందర్భంగా అపవాదిని గురించినటువంటి కొన్ని విషయాలు మీ గమనంలోనికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎందుకు అపవాదిని గురించి అంటే ప్రియులారా, కాలముతో ప్రారంభమైనటువంటి దేవుడి వాక్యం, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, టైంతో ప్రారంభమైంది దేవుని వాక్యమని, తిరిగి ప్రకటన గ్రంథం కాలము సమీపమై ఉన్నది అని, కాలముతో ముగించబడుతూ ఉన్నటువంటి మాటలు అక్కడ వాక్యంలో రాయబడి ఉన్నాయని నేను మీకు తెలియపరుస్తూ వచ్చాను. కనుక ఆ భాగాలను బట్టి మనము మంచిగా స్టడీ చేసి నేర్చుకోవలసినటువంటి గొప్ప సత్యాలు ఎన్నో ఉన్నాయి. ఈ కాలముతో ప్రారంభమై కాలాంతము అనగా కాలము సమీపమై ఉండేటువంటి ఆ పరిస్థితుల్లో మధ్యలో కాలమునకు మూలమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చారని, ఆయన ద్వారా కాలము ఎలా ప్రారంభమో, కాలము ఎలా కొనసాగించబడుతుందో, కాలమునకు ముగింపు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు యేసుక్రీస్తు ప్రభువే తెలియపరిచారని, తిరిగి యేసుక్రీస్తు ప్రభు ద్వారానే కాలము రెండుగా విభాగించబడింది అని, ఆయన మరణ పునరుద్ధానాల మీదనే ఇదంతా కూడా కేంద్రీకృతమైంది అనేటువంటి గొప్ప సత్యాన్ని, చారిత్రక సత్యాన్ని, ఆధ్యాత్మిక సత్యాన్ని, శాస్త్రీయ సత్యాన్ని నేను మీకు తెలియపరుస్తూ వచ్చాను. కనుక ప్రియులరా, గత వారంలో కూడా గ్రేట్ ఎలిమెంట్స్, 5 గ్రేట్ ఎలిమెంట్స్, టైం గురించి అయినా, పవర్ గురించి అయినా, లేకపోతే వర్క్ గురించి అయినా, ఫిర్మామెంట్ గురించి అయినా, లేకపోతే మ్యాటర్ గురించినటువంటి ఈ 5 విషయాలు, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినటువంటి 5 గ్రేట్ ఎలిమెంట్స్ గురించిన విషయాలు నేను క్లుప్తంగా మీకు తెలియపరుస్తూ వచ్చాను. అంటే అక్కడ నా ఉద్దేశం ఏంటంటే పిల్లరా, ఈ 5 మానవ జ్ఞానానికి అతీతమైనవి, సైన్స్ కు అతీతమైంది. ఈ ప్రపంచంలో ఎవరికైనా కూడా అతీతమైనది. సైన్స్ ఎక్కడి నుంచి వచ్చింది పిల్లరా? సైన్స్ దేవుని వాక్యమే
సైన్స్కు ఆధారం, శాస్త్రానికైనా ఇంకొక దానికైనా ఆధారము, మూలము దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం, బైబిల్. పిల్లరా, కారణం ఏంటంటే బైబిల్ దేవుని వాక్యము ఎవరి ద్వారా వ్రాయబడింది? పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయా వ్యక్తుల ద్వారా వ్రాయబడినటువంటిది. అంటే వ్రాసినటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వ్యక్తుల ద్వారా వ్రాయించాడు. కనుక దేవుని వాక్యం దేవుడు వ్రాశాడు. ఆయన తన యొక్క వర్తమాన భూత భవిష్యత్ కాలాలను గురించిన అన్నిటినీ ఇందులో గ్రంథస్థం చేయించాడు. గనుక దేవుని వాక్యము, ఆ వాక్యమే మనకు ఆధారమై ఉంటున్నది. ఈ వాక్యాన్ని మనమందరము మంచిగా స్టడీ చేసి నేర్చుకొని ఈ వాక్యాన్ని మన గుండెల్లో, మన గృహాల్లో కలిగి ఉంటే మనకు ఆశీర్వాదం ఉంటుంది అనేటువంటి సత్యం నేను గత వారంలో నుంచి మీకు తెలియపరుస్తూ వచ్చాను. కాబట్టి కాలమునకు మూలమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు, వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు, ఆయన ఈ లోక ఆది యందు యోహాను సువార్త 1వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో ఇలాగ వ్రాయబడి ఉంటుంది. పిల్లరా, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా, అనగా యేసుక్రీస్తు లేకుండా కలగలేదు. కాబట్టి ఆయనలో సమస్తము ఆయన మూలముగా కలిగెను. తిరిగి ఆ 12వ వచనానికి వచ్చినప్పుడు 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారా వాక్యము అదంతా కూడా సంపూర్ణం చేయబడింది, నెరవేర్చబడింది. కనుక ఈ సత్యాన్ని అందరూ గ్రహించాలని నేను మీకు మనవి చేస్తుంటున్నాను. కనుక ఈ సందర్భంలో ఒక విషయాన్ని మీ గమనంలోనికి తేవడానికి ఇష్టపడుతున్నా. అదేమనగా, దైవత్వానికి వ్యతిరేకంగా, త్రిత్వానికి వ్యతిరేకంగా శత్రువైనటువంటి అపవాది మోసముతో, వాని తంత్రముతో వాడు కూడా త్రిత్వాన్ని కలిగి ఉంటున్నాడు అనేటువంటి విషయం. అందులో ప్రధానంగా ఆ త్రిత్వములో, అనగా సాతాను త్రిత్వంలో మొదటివాడు అపవాది. వాని పేరే సాతాను అంటే, వాని పేరే ఆది సర్పము అంటే, వాని పేరే ఘట సర్పము అని అంటే, ఇవి అపవాదిని గూర్చినటువంటి మాటలు. రెండవ వ్యక్తి సాతాను త్రిత్వంలో రెండవ వ్యక్తి ఎవరు అనగా అబద్ధ క్రీస్తు. వీనే క్రీస్తు విరోధి అని అంటాం. లేదా మన భాషలో చాలా మంది అంత్యక్రీస్తు అంటారు. కానీ అంత్యక్రీస్తు కరెక్ట్ మాట కాదు సుమా. అంత్యక్రీస్తు అనేటువంటి మాట బైబిల్లో మనకు ఎక్కడా కనిపించదు. కానీ బైబిల్లో కనిపించని పదాన్ని మనము ఉపయోగించడం మంచిది కాదు, సమంజసం కాదది. కనుక క్రీస్తు విరోధి లేకపోతే అబద్ధ క్రీస్తు అని మనం అంటాం. మూడవ వ్యక్తి అబద్ధ ప్రవక్త. కనుక ఈ ముగ్గురిని గురించినటువంటి విషయాల్లో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క తంత్రాన్ని ఉపయోగించి దేవుని పిల్లలైనటువంటి మనలను మోసగిస్తారనేటువంటిది కొన్ని విషయాలు ఈ సందర్భంగా జ్ఞాపకాన్ని చేసుకుందాం. ప్రారంభంలో జస్ట్ ఎగ్జాంపుల్ రండి, ఉదాహరణకు చూడండి వాడి తంత్రం ఎలా ఉంటుంది అనేది. ఆదికాండం 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఒకసారి చదువుకున్నాం. ఆదికాండము 3వ అధ్యాయంలో మొదటి వచనం చూసినప్పుడు, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగను. చూసారా పిల్లరా, ఇది నిజమా, దేవుడు చెప్పెనా అనుమానాన్ని కలగజేసి, అలాగే మోసాన్ని, వాని యొక్క తంత్రాన్ని వాడక్కడ ఉపయోగిస్తా ఉంటున్నాడు. కాబట్టి ఇది నిజమా, దేవుడు కలగ చేసిన అని ఆ మాట అనేసరికి హవ్వ ఫంక్ అయిపోయింది పిల్లరా. హవ్వ ఆ విషయంలో తాను చాలా ఇబ్బంది పడింది. ఇప్పుడు అపవాదికి ఏ విధంగా ఆన్సర్ ఇవ్వాలి అనేటువంటి విషయంలో తడబడింది హవ్వ. ఆ వాస్తవంగా హవ్వ అంత దూరం పరిస్థితి తెచ్చుకోకూడదు సుమా. ఇప్పుడు అపవాది శోధిస్తా ఉన్నాడు. అపవాది ఇది నిజమా అన్నాడు, దేవుడు చెప్పిన అన్నాడు. ఆ టైంలో హవ్వ ఒక పని చేయాలి. దయచేసి ఈ సత్యాన్ని ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియమైన కుటుంబీకులారా, కుటుంబాలను కలిగి ఉన్నటువంటి సహోదర సహోదరులారా, నేను మీకు మనవి చేస్తా ఉంటున్నాను. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు హవ్వ దగ్గరికి అపవాది వచ్చాడు, ఆదాము దగ్గరికి కాదు సుమా. ఆదామును వాడు మొట్టమొదట శోధించలేదు కూడా.
ఇప్పుడు హవ్వను బేస్ చేసుకున్నాడు. ఇప్పుడు హవ్వ ఆదాములు కలిసి ఉంటున్నారు. బాగా గమనించండి, హవ్వ ఆదాములు కలిసి ఉంటున్నారు, కలిసి సంసారం చేసుకుంటున్నారు, కలిసి కాపురం చేసుకుంటా ఉన్నారు, కలిసి వారు ఏదేను తోటలో ఉన్నారు. వారిని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. వారికి దేవుడు అన్కండిషనల్ కవెనెంట్స్ ఇచ్చారు. బ్లెస్సింగ్స్ అన్ని కూడా దేవుడు వారికి ఇచ్చాడు. మీరు భూమిని నిండించి పండించి అలాగూ అభివృద్ధి పొందండి, ఆశీర్వదించండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని దేవుడు ఆదాము హవ్వలతో చెప్పడం మొదటి 2 అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియ సహోదరుడా సహోదరి, అలా ఎంతో మంచిగా బాగుంటున్నటువంటి ఆ సంసారంలో, కుటుంబంలో, ఆ కాపురంలో అపవాది చిచ్చు పెడతా ఉన్నాడు. అలాగే మనందరి జీవితాల్లో చాలా సార్లు వాడు ఈ విధంగానే చిచ్చు పెడతాడు సుమా. అపవాది వాని తంత్రమే మోసం. ఆ మోసంతో చిచ్చు పెడతాడు. భార్యాభర్తలను దూరం చేస్తాడు, అనుమానాలు ముట్టిస్తాడు, లేనిపోని అన్ని కూడా లోపల హృదయంలో క్రియేట్ చేపిస్తాడు, డౌట్స్ అన్ని కూడా క్రియేట్ చేపిస్తాడు. ఇది నిజమా అనేటట్టు చేస్తాడు, దేవుడు చెప్పేనా అనేటట్టు చేస్తాడు. అప్పుడు హవ్వ ఏ విధంగా అయితే ఫంక్ అయిపోయిందో మనందరినీ కూడా ఆ విధంగానే ఫంక్ అయిపోయేటట్టు చేస్తాడు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, హవ్వ అంత దూరం పరిస్థితి తెచ్చుకోకూడదు. ఇది మనమందరం కూడా ఈ పాఠాన్ని నేర్చుకోవాలి. హవ్వను ఎప్పుడైతే మోసగాడైనటువంటి అపవాది శోధిస్తున్నాడో హవ్వ మాట్లాడకుండా ఉండాల్సింది మొట్టమొదట నేర్చుకోవాల్సిన సత్యం. వానితో మాట్లాడకుండా ఉనింటే వాడు ఒకవేళ మాట్లాడుతూ ఉన్నా, వాడు శోధిస్తూ ఉన్నా, వాని మాటలకు కానీ వాని శోధనలకు కానీ ఎంతమాత్రము రిప్లై ఇవ్వకుండా ఉంటే సరిపోయేది. వానికి రిప్లై ఇవ్వడం ప్రారంభిస్తేమా అది చాలు. వానికి అపవాది వాడు చేసేటువంటి దానికి, లేకపోతే వాడు మనతో మాట్లాడేదానికి, వాడు మనల్ని ఆకర్షించిన దానికి, మనకు చూపించిన దానికి జస్ట్ మనం కొంచెం వానికి రెస్పాండ్ అయిపోతే, రిప్లై ఇస్తే అది చాలు. వానికి మనల్ని బోల్తా కొట్టించేదానికి, మనల్ని నష్టపరిచేదానికి, డ్యామేజ్ చేయడానికి, మనలను వాడు అనుకున్నటువంటి తంత్రంలో చిక్కుకుపోయేటట్టుగా చేయడానికి వానికి అది చాలు. కాబట్టి చాలా వరకు వానితో మాట్లాడకుండా మనము మౌనాన్ని పాటించడం మంచిది పిల్లరా. హవ్వ అలా చేయలేదు. హవ్వ మాట్లాడడం, జవాబు ఇవ్వడం ప్రారంభించింది. ఎప్పుడైతే జవాబు ఇవ్వడం, మాట్లాడడం ప్రారంభించిందో ఇప్పుడు వాడు ఇది నిజమా అనేసినాడు, దేవుడు చెప్పేనా అన్నాడు. అంటానే రెండవ వచనం చూడండి పిల్లరా. ఇప్పుడు ఆమె మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతుంది? అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. 3వ వచనం, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. చూసారా పిల్లరా, హవ్వ అక్కడ అపవాదికి రిప్లై ఇస్తా ఉంది. ఈ సమయమందు నేను మీకు మనవి చేస్తా ఉంటున్నా, భార్యాభర్తలైనటువంటి వారికి, ఆమె ఆదాము ఉన్నటువంటి ప్లేస్ లో ఉండలేదు పిల్లరా. ఆదాము ఒకవేళ నిద్రపోతున్నాడేమో, ఒకవేళ ఆదాము వేరే పనిలో ఉన్నాడేమో, మనకైతే అక్కడ వ్రాయబడలేదు. కానీ ఏది ఏమైనా భర్తకు దూరమై ఒకే తోటలో ఉన్న, ఆ తోటలోనే తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్షం, ఆ చెట్టు అక్కడ ఉంది, ప్రక్కనే జీవవృక్షము ఉంది. ఇప్పుడు హవ్వ చాలా దూరం నడుచుకుంటూ వచ్చింది. అది చాలా పెద్ద తోట పిల్లరా. అంత పెద్ద తోటలో తోట మధ్యలో ఉన్నటువంటి ఆ వృక్ష దగ్గరికి, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం దగ్గరికి దేవుడు ఏదైతే వద్దు అని చెప్పాడో ఆ యొక్క చెట్టు దగ్గరికే హవ్వ నడుచుకుంటూ రావడం, ఆ చెట్టు దగ్గర అపవాది మాట్లాడుతూ ఉంటే రిప్లై ఇవ్వడం అనేది ఇది ఎంత మాత్రమూ మంచిది కాదు, కరెక్ట్ కాదు. అందుకే నేను కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేయడం ఏమనగా, భార్యాభర్తలైనటువంటి వారు కలిసి ఉండాలి పిల్లరా. ఏమాత్రము కలిసి ఉండకపోయినా, ఎలాంటి సమస్యలు అంటే అలా దాన్ని తెచ్చుకోకపోయినా, అపవాది తంత్రములో చిక్కుబడి వాడు కలిగించేటువంటి డ్యామేజ్ అయితే మాత్రం తప్పక మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు హవ్వ ఆదామునకు దూరంగా రావడం మొదటి విషయం. రెండవది,
అపవాది హవ్వతో మాట్లాడినప్పుడు ఆమె మాట్లాడకుండా నేరుగా వచ్చి ఆదాముకు చెప్పాల్సిండేది. ఆదాముకు చెప్పి, ఇదిగో నాతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు సర్పము రూపంలో, ఈ విధంగా నన్ను వచ్చేసి ఇది నిజమా అంటున్నాడు, దేవుడు చెప్పిన అంటున్నాడు, నాకు ఇది అర్థం కాలేదండి, మీరొచ్చి మాట్లాడుదురండి అని చెప్పేసి అని భర్తకు చెప్పింటే అది చాలా మంచిగా ఉండేటువంటిది. అంటే భార్యాభర్తలు కలిసి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని తీర్మానం చేసుకొని కలిసి ఆ విషయంలో అపవాదిని ఓడించి జయించేటువంటి వాళ్ళు ప్రియులరా. కానీ హవ్వ ఆ పని చేయలే. హవ్వ సొంతంగా జవాబు చెప్పడం ప్రారంభించింది. నేటి దినాల్లో చాలా కుటుంబాల్లో నష్టం ఇదే. చాలా కుటుంబాలు మోసపడి అపవాది చేత మోసగించబడి వాని తంత్రంలో చిక్కుకొని భార్యాభర్తలు కుటుంబాలు విచ్ఛిన్నమైపోయేటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఇవే కారణాలు. ఆనాడు ప్రారంభ కుటుంబం ఆది దంపతులైనటువంటి ఆదాము హవ్వల విషయాల్లో ఏం జరిగిందో ఇవాల్టికి కూడా ఇప్పటికి కూడా అదే జరుగుతూ ఉంది ప్రియులారా. కనుక అపవాది ఇప్పుడు ఆదాము హవ్వలు భార్యాభర్తలు వారు కలిసి ఉంటున్నప్పుడు కలిసి నిర్ణయం తీసుకోవాలి, కలిసి ఇంటిని గూర్చినటువంటి విషయాల్లో మాట్లాడుకోవాలి, కలిసి ఇంటిని గూర్చిన విషయాల్లో చర్చించుకోవాలి, కలిసి ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కుటుంబం అలాగూ కుమారులైనా కుమార్తెలైనా వారి యొక్క చదువులను గురించైనా వారి యొక్క ఉద్యోగములను గురించైనా వారి వివాహాలను గురించినా లేకపోతే వారి యొక్క బాగోగులను గురించినటువంటి విషయాలు వారి భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాల్లో అలాగూ భార్యాభర్తలు కలిసి సాగిపోవాలి తల్లిదండ్రులుగా వారు ప్రమోషన్ పొందిన తర్వాత. నెక్స్ట్, అన్నిటికంటే ప్రధానంగా పిల్లలైనటువంటి వారికి ప్రార్థన నేర్పించాలి. పిల్లలైనటువంటి వారికి దేవుడి వాక్యం బైబిల్ చదవడం నేర్పించాలి. నా పిల్లలు బైబిల్ చదువుతున్నారా లేదా, ప్రార్థన చేసుకుంటూ ఉన్నారా లేదా అనేటువంటిది తల్లిదండ్రులు గమనించాలి ప్రియులరా. తల్లిదండ్రులు గమనించి గుర్తించాలి. ఒకవేళ వాళ్ళ గమనంలో పిల్లలు బైబిల్ చదువుకోకుండా ప్రార్థన చేసుకోకుండా ఉంటే వారిని కరెక్ట్ చేయాలి. వారిని అనగా కరెక్షన్ అనేటువంటిది అవసరం. కొన్నిసార్లు అవసరమైతే బెత్తం కూడా తప్పనిసరి. ఆ బెత్తం వాడి కుమారునైనా కుమార్తెనైనా మనము మన మార్గంలోనికి అనగా దేవుని మార్గంలోనికి తెచ్చుకోవడం తల్లిదండ్రులు చేయాల్సిన పని. ఇదంతా ఎప్పుడు సాధ్యమవుతుంది? భార్యాభర్తలుగా కలిసి వాళ్ళు ఆలోచన చేసి కలిసి మాట్లాడుకొని కలిసి నిర్ణయాలు చేసుకున్నప్పుడు. ఇక్కడ చూస్తే పరిస్థితి ఆ విధంగా లేదు. హవ్వ పరిస్థితి సొంతంగా ఆమె మాట్లాడుతూ ఉంది, సొంతంగా అన్ని చెప్తా ఉంది. అందులో చెప్పడంలోనే ఎంత తేడా ఉంది చూడండి. చాలా ఫంక్ అయిపోయింది ఆమె ఎంత ఫంక్ అయిపోయింది. 2వ వచనం చూడండి. అందుకు స్త్రీ హవ్వ మాట్లాడుతుంది చూడండి. ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చు, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. నిజంగా ఇదేనండి తండ్రి చెప్పిన మాట? ఇదేనా దేవుడు చెప్పిన మాట? యాజ్ ఇట్ ఈజ్ గా ఇదేనా? యాజ్ ఇట్ ఈజ్ గా దేవుడు చెప్పిన మాట ఏంటి? రండి దేవుని యొక్క వాక్యం అక్కడే చూస్తాం. అక్కడే మనం 2వ అధ్యాయంలో 2వ అధ్యాయానికి రండి. 16, 17 వచనాలు. 16, 17 వచనాలు. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు, హవ్వ ఏం చెప్పింది, తేడా ఎంత ఉంది అనేటువంటిది గ్రహించాలని కోరుతా ఉంటున్నా. 16, 17. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. చూసారా పిల్లరా? అంటే ఇక్కడ తేడా హవ్వ చెప్పిన మాటలో దేవుడు తినొద్దు అనేటువంటిదేమో ఆ భావం అనేటువంటిది వచ్చేసిందే గాని అక్కడ అపవాదికి కరెక్ట్ గా దేవుడు చెప్పింది అలా ఏమైతే చెప్పాడో యాజ్ ఇట్ ఈస్ గా చెప్పలేదు. ఏం తేడా వచ్చిందో ఒకసారి గమనించండి. నేను గమనించినటువంటి కొన్ని మీ గమనంలోనికి తెస్తున్నాను, దయచేసి అక్కడ చూడాలని కోరుతున్నా. 16వ వచనం. దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను మీరు నిరభ్యంతరముగా తినవచ్చును. నిరభ్యంతరంగా అనే మాట హవ్వ ఏమైనా ఉపయోగించిందా? 3వ అధ్యాయము 2-3 వచనాలు. 2-3 వచనాల్లో మనకు ఆ పాట నిరభ్యంతరముగా దేవుడైతే నిరభ్యంతరంగా తినవచ్చు అని అంటే
ఈ తోట చెట్ల ఫలములను మేము తినొచ్చు అనింది ఆమె. నిరభ్యంతరంగా పదం ఎగరగొట్టేసింది. రెండవది, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. ఇక్కడ తినకూడదు అని క్లియర్గా ఉంటే, ఇక్కడ చూడండి 3వ వచనం, అయితే ఆ తోట మధ్య నున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని. చూడండి మాట ఎంతగా మారిపోయిందో, ఎంత మార్చింది. తినకూడదు అని దేవుడు స్పష్టంగా చెప్తే, చావకుండునట్లు వాటిని తినకూడదు అనేటువంటిది ఆమె ఇంకొక రకంగా చెప్పింది. ఇంకో 3వ విషయం, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు అనేటువంటి. ఇక్కడ చచ్చెదవు అనేటువంటి మీరు చావకుండునట్లు అని చెప్పేసని చాలా లైట్ గా జవాబు చెప్పడం, ఆన్సర్ ఇవ్వడం. నిశ్చయముగా చచ్చెదవు, నిశ్చయముగా అనే మాట హవ్వ ఇక్కడ అస్సలు ఉపయోగించలే. నిరభ్యంతరంగానే మాట ఉపయోగించలా, నిశ్చయముగా చచ్చెదవు అనేటువంటి మాట ఉపయోగించలా, ఆజ్ఞాపించను అనేటువంటి మాట ఉపయోగించలే. దేవుడు చెప్పెను అని అంటుందే గాని ఆజ్ఞాపించను అనలేదు. ఇంకొక మాట హవ్వ యాడ్ చేస్తా ఉంది. పిల్లరా, ఏం యాడ్ చేస్తా ఉంది? వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని. చూసారా పిల్లరా, ముట్టకూడదు అంటే ఈమె యాడ్ చేసింది. దేవుడు చెప్పిన నిరభ్యంతరం తీసేసింది, దేవుడు చెప్పిన నిశ్చయముగా తీసేసింది, ఆజ్ఞాపించను తీసేసింది. నెక్స్ట్ ఈమె సొంతంగా ఏం చేసింది అంటే యాడ్ చేస్తా ఉంది. ఏం యాడ్ చేసింది? ముట్టకూడదు అని చెప్పేసానండి. చూసారా పిల్లరా, తినొచ్చు అనేటువంటిది దాని ఇంకొక రూపంలో వేరుగా చెప్తా ఉంది, లైట్ గా చెప్తాను. అంటే ఎంత ఫంక్ అయిపోయిందో ఆలోచన చేయండి. ప్రియమైన వాళ్ళరా, దయచేసి ఈ విషయాన్ని ఎందుకు ఇంతగా నేను మీ గమనంలోనికి తెస్తున్నానంటే, ప్రారంభంలోనే ప్రారంభ మానవులు, ప్రారంభ కుటుంబం, ప్రారంభ దంపతులు, ప్రారంభ కుటుంబ వ్యవస్థనే అపవాది మోసము చేత వాడు డ్యామేజ్ చేసినాడు, పాపములో పడేసినాడు. అందుకే నేను ఇంతగా మీ గమనంలోనికి మాటలు తీసుకొని రావాల్సి వచ్చింది. అందుకే జాగ్రత్తగా ఉందాం పిల్లరా. భార్యాభర్తలు దయచేసి ఇక మీదట ఈ వాక్యం విన్న తర్వాత భార్యలు అయినటువంటి వారు, ఇంటిలో భార్యలుగా ఉంటున్నటువంటి వారు, దయచేసి భర్తలకు చెప్పకుండా, భర్తలను నెగ్లెక్ట్ చేసో ఇంకొక రూపంలో ఇంకొక రకంగానో భర్తలకు చెప్పకుండా నిర్ణయాలు తీసుకోవడం ఎంత మాత్రము మంచిది కాదు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాట. ఇది నా సొంత మాట కాదు సుమా. ఏ కుటుంబంలో అయినా దయచేసి, ఏ కుటుంబమైనా భార్యాభర్తలు ఉంటున్నప్పుడు భర్తను కాదని, భర్తను నెగ్లెక్ట్ చేసి, లేకపోతే భర్తను ఆ విధంగా ఒక రకమైనటువంటి వేరే భావాలతో చూసి, భార్య అన్నిట్లో కూడా డామినేట్ చేస్తూ అన్నిట్లో ఆమె ముందుకు వచ్చి నిర్ణయాలు తీసుకోవడం, ఆలోచనలు చేయడం, నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించిందనుకో, తప్పకుండా ఆ కుటుంబం పతనం అయిపోతుంది. దయచేసి ఇది దేవుని మాట పిల్లరా. దేవుని వాక్యంలో మనం చూసినటువంటి మాట, దేవుని వాక్యంలో అనేక దృష్టాంతాలు ఉన్నాయి, అనేక కుటుంబాల్లో జరిగినటువంటి సంభవాలు. అందుకే తిమోతి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆ మాటను కూడా రాస్తూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు దయచేసి తిమోతి పత్రికలో ఒక మాట ఉంది, చూడండి పిల్లరా. రండి ఆ ఒక్క మాట అక్కడ చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు, తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయము 11, 12, 13, 14, 15 వచనాలు. అందరూ కూడా మంచిగా ఈ భాగాన్ని బిగ్గరగా స్పష్టంగా చదవాలి అని నేను మీకు మనవి చేస్తా ఉంటాను. 11 నుంచి 15 వచనాలు ప్రియులరా. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలుకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. చూసారా పిల్లరా, అనగా స్త్రీ మౌనముగా ఉండవలసినదే అని అంటే, దయచేసి ఈ భాగాన్ని డాక్ట్రినల్ గా తీసుకోవద్దని
నేను మీకు మనవి చేస్తా ఉంటున్నాను. అనగా సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలి, ప్రార్థన చేయకూడదు, ఆరాధన చేయకూడదు, ఆమె బైబిల్ చదవకూడదు, అంతా పురుషుడే చేయాలి అనేటువంటిది కాదు సుమా. ఆ విషయాన్ని డాక్ట్రినల్ గా దానికి సంబంధించిన విషయాలు వేరుగా ఉంటున్నాయి. దాన్ని నేను మాట్లాడటం లేదు, దాని గురించినటువంటి ప్రస్తాపన నేను తీసుకురావడానికి ఇష్టపడడం లేదు, వివరణ నాకు ఇవ్వడానికి ఇష్టం కూడా లేదు. స్త్రీలు పురుషులు అందరూ కూడా దేవుని దృష్టిలో సమానమే. కాకపోతే ఒక కుటుంబం, ఆ కుటుంబం వ్యవస్థ, ఆ కుటుంబపు విలువలు, వీటి దృష్ట్యా ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు భార్యాభర్తలు కలిసి పిల్లల కోసం ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని వాక్యం చెప్తుంది. కానీ భర్తను కాదని భార్య ఆ విషయాల్లో డామినేట్ చేస్తూ దూకుడుగా ముందుకు వస్తూ కారణాలు ఏదైనా భర్తను నెగ్లెక్ట్ చేసి ఆమె నిర్ణయాలు తీసుకోవడం అది సమంజసం కాదు, మంచిది కాదు అనేటువంటిది చాలా స్పష్టంగా దేవుని వాక్యం చెప్పినటువంటి మాట. అనగా పురుషునిలో నుండి వచ్చిన స్త్రీ అలాగూ తిరిగి పురుషులలో ఐక్యపరచబడుతున్నటువంటి వేళ, వారిద్దరూ ఏకమైన వేళ, పురుషుడు స్త్రీకి శిరస్సై ఉంటే ఆ శిరస్సై ఉన్నటువంటి పురుషుని కాదని స్త్రీనే అన్ని విషయాల్లో ముందుకు రావడం కుటుంబ జీవితంలో అది ఎంతో నష్టాన్ని కలగజేస్తుంది. బైబిల్లో మనకు చాలా కనిపిస్తాయి సుమా, బైబిల్లో చాలా కనిపిస్తాయి. ఒకవేళ అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, అలాగూ మీలో కొన్ని సంశయాలు ఎవరికైనా కలిగితే మీ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ యొక్క స్పందనను బట్టి, లేకపోతే ప్రశ్నలను బట్టి, అనుమానాలను బట్టి ఎక్కడెక్కడ బైబిల్లో ఏంటి అనేటువంటి విషయాలు ఒక వర్తమానంగా బైబిల్ స్టడీలో రాబోయే దినాల్లో మనం తెలుసుకుందాం గాక. మన అంశం ప్రస్తుతానికి అది కాదు గనక నేను మీ గమనంలోనికి వీటిని తీసుకొని రావడం లేదు. కాలమాన్ని అంతం ఎప్పుడు అనేటువంటిది మన అంశం కాబట్టి దీన్ని ఫోకస్ చేయడానికే నేను ఇష్టపడతా ఉంటున్నాను. ఎందుకు ఇక్కడ భార్యాభర్తలు కుటుంబ విషయం వచ్చిందంటే, కాలము ప్రారంభమై ఒక కుటుంబం కాలముతో మంచిగా సాగిపోతున్న వేళ వారి కుటుంబ జీవితాన్ని నిర్వీర్యం చేసి వారిని నష్టపరిచినటువంటి అపవాది ఇప్పుడు వాడు నాశనం చేయబడితే తప్ప, వాని యొక్క అంతము జరిగితే తప్ప కాలమునకు ముగింపు విషయంలో సరి అయినటువంటి జవాబు, స్పష్టత రాదు అనేటువంటి సత్యాన్ని దయచేసి అందరూ గ్రహించాలని నేను మీకు మనవి చేస్తా ఉంటున్నాను. కాబట్టి కాలమునకు ముగింపు ఎప్పుడు, ఎలా అనేటువంటి విషయంలో అపవాది యొక్క అంతం, అపవాది వాని ముగింపు, వాని యొక్క వినాశనం అనేటువంటిది ఇది అత్యంత అవసరమై ఉంటున్నది. అది తప్పక జరగవలసినటువంటి కార్యం. కనుక పరిశుద్ధ గ్రంథములో, ప్రకటన గ్రంథములో వాని అంతాన్ని గురించినటువంటి విషయాలు స్పష్టంగా వ్రాయబడ్డాయి. వచ్చే వారాల్లో దాని గురించే మనము ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఫ్యామిలీ ఆ విధంగా జరిగితే, సెకండ్ జరిగినటువంటి ఒక ఇష్యూను మీ గమనంలోనికి తీసుకురావడానికి ఇష్టపడుతున్న పిల్లరా, దయచేసి రండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము ఇంకొక కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 3, 4 వచనాలు పిల్లరా. మత్తయి సువార్త 4వ అధ్యాయం బిగ్గరగా స్పష్టంగా మీరందరూ మీ భాగాలు చదవాలని మనవి చేస్తా ఉంటున్నాను. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. దయచేసి పిల్లరా, ఇక్కడ ఒక్క నిమిషం అందరూ ఈ సందర్భాన్ని అందరూ జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తా ఉంటున్నాను. అక్కడ చూస్తే ప్రారంభ కుటుంబాన్ని అపవాది మోసగించాడు. వాళ్ళు మోసంలో చిక్కుపడ్డారు, పాపంలోనికి వెళ్ళిపోయారు, పాపం వల్ల వచ్చు జీతమైనటువంటి మరణాన్ని తెచ్చిపెట్టుకున్నారు. ఇదంతా కూడా మనకు అన్ని తెలిసిపోయినాయి. కానీ కరెక్ట్గా 2020 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు. ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చారు? స్త్రీ సంతానంగా వచ్చారు. మొట్టమొదటి విషయం, కాలము సంపూర్ణమైపోయినప్పుడు వచ్చారు. దేవుని చిత్తాన్ని, పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కుమారుడైన దేవుడిగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఈ లోకానికి వచ్చారు. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు. నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు.
అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయినటువంటి మానవులమైన మనలను బ్రతికించడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మహా గొప్ప రక్షణ మనకిచ్చి, శుభప్రదమైన మనకు నిరీక్షణను మనకిచ్చి, అలాగూ శాశ్వత కాలం ఆయనతో ఉండేదానికి ప్రభు మనల్ని సిద్ధపరచడానికే ఈ లోకానికి వచ్చారు. ఈ విషయాన్ని అందరూ గ్రహించాలని కోరుతున్నా. కొందరు యేసుక్రీస్తు ప్రభును ఆయన స్వస్థతలను చేసేటువంటి దేవుడని, ఆయన ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే యేసు ప్రభుకు ప్రార్థన చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, స్వస్థత వస్తుంది, అది ఎలాంటిదైనా స్వస్థత కలుగుతుంది అనేటువంటి అంతవరకే కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు. అందుకే కొంతమంది ప్రార్థనలకు కూడా వస్తారు. పెద్ద పెద్ద మీటింగులు పెట్టినప్పుడు ఆ మీటింగులకు వచ్చేసేసి స్వస్థత ప్రార్థనలు చేయించుకొని అదైన తర్వాత మళ్ళీ వాళ్ళు మర్చిపోతారు. చర్చిలకు రావడం కానీ, సంఘముతో సహవాసం కలిగి ఉండడం కానీ, అలాగూ ప్రభు వల్ల సహవాసం కలిగి ఉండడం కానీ, ఆత్మీయంగా బలపరచబడడం కానీ, కుటుంబంగా కలిసి దేవుని సన్నిధిలో ప్రభు ఇంటిలో దేవుని మందిరం అలాగూ చర్చి సహవాసం కలిగి ఉండడం అనేది చాలా మంది ఉండడం లేదు. అనగా స్వస్థతల విషయంలో డీవియేట్ అయిపోతా ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, అపవాది యొక్క తంత్రంలో ఇవన్నీ భాగాలు, వాడు చేసే మోసాల్లో ఇవన్నీ కూడా భాగాలు. వీటిని గురించినటువంటి రాబోయే దినాల్లో మనం ధ్యానం చేసుకుందాం. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి విషయంలో యేసుక్రీస్తు ప్రభుని శోధించడానికి వాడు వచ్చాడు సుమా. ఇది గమనించాలి. యేసు ప్రభును శోధించడానికే మానవ రూపములో ఉన్న శరీరధారి అయి ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభును శోధించడానికి అపవాది శోధకుడు డైరెక్ట్ వాడు ఎంటర్ అయిపోయినట్టున్నాడు. వాడు చూపెట్టుకొని ఉన్నాడు. త్రిత్వమై ఉన్నటువంటి దైవత్వం, తండ్రి అయినటువంటి దేవుడు, అలాగూ ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అనేటువంటి ఆ శబ్దం ఆకాశం నుంచి వస్తే, తిరిగి పరిశుద్ధాత్మ దేవుడు పావురం రూపంలో అక్కడికి వస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు కుమారుడైనటువంటి దేవుడు బాప్తిసం తీసుకొని అలా ఆయన ఒడ్డునకు వస్తున్నాయి. త్రిత్వమై ఉన్నటువంటి దైవత్వం, ఆ దైవత్వపు ప్రత్యక్షత అక్కడ మనము 3వ అధ్యాయము చివరి భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. అలా ఎంతో అద్భుతమైనటువంటి మనోహరమైనటువంటి ఆ ఆత్మీయమైనటువంటి ఆ దృశ్యం అక్కడ ప్రత్యక్షమైనటువంటి వేళ ఇప్పుడు అపవాది ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభును శోధించి, ఆయన శరీరంలో ఉన్నాడు గనక శరీరంలో ఉన్నటువంటి ఆయన్ను ఏ విధంగా కూడా శోధనలోనికి తీసుకొని వచ్చి పాపంలోనికి నెట్టాలని ప్రయత్నం చేశాడు. యేసు ప్రభు వారు 40 దినములు ఉపవాసం ఉన్నారు. 40 దినముల బాప్టిజం తరువాత 40 దినముల ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే వాడు ప్రతిరోజు యేసు ప్రభును వాడు శోధిస్తూ వచ్చినాడు. పిల్లరా, ఇక్కడికి వచ్చి వాడు వేసిన 3 ప్రశ్నలే శోధన కాదు, 40 దినములు వాడు శోధిస్తా వచ్చినాడు, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా. ఆ విధంగా వాడు శోధిస్తూ 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 వచ్చి ఇప్పుడు ఒక్కసారి ఏమైపోయినారంటే 40 దినముల తరువాత యేసుక్రీస్తు ప్రభు సహజంగా శరీరరీత్యా ఆయన ఉపవాసం ఉన్నాడు కాబట్టి కొంత ఆకలి కొనడం అనేటువంటిది, కొంత అలసట చెందడం అనేటువంటిది సహజం. ఆ ఆకలిని అలసటను వాడు ఆసరగా చేసుకున్నాడు. పిల్లరా, ఆ అలసటను ఆసరగా చేసుకొని, ఆకలిని ఆసరగా చేసుకొని వెంటనే శోధకుడు ఎంటర్ అయిపోయి ఏమంటున్నాడంటే శరీరాశను చూపిస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అని చెప్పేసి అన్నాడు. నీవు దేవుని కుమారుడవైతే అని అంటున్నాడు. చూసారా పిల్లరా, ఇది నిజమా? ఆ రోజు వాళ్ళను ఆ విధంగా డౌట్ పెట్టినాడు. రెండవది, దేవుడు చెప్పినా డౌట్ లేక తీసుకోమన్నాడు, మోసం చేసినాడు, ఆదాము హవ్వలను చాలా ఇబ్బంది పెట్టినాడు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఇఫ్ యు ఆర్ ది సన్ ఆఫ్ గాడ్ అంటున్నాడు. ఇఫ్ యు ఆర్ ది సన్ ఆఫ్ గాడ్, నీవు దేవుని కుమారుడు అయితే, వానికి తెలుసు అన్ని, దేవుని కుమారుడని తెలుసు, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభు వారు వచ్చారని తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సాక్షాత్తు దేవుడు, దేవుని కుమారుడని అపవాదికి బాగా అన్నీ తెలుసు. తెలిసి వాడు ఏమంటున్నాడంటే శరీరంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభుతో నీవు దేవుని కుమారుడవైతే ఎందుకయ్యా ఇంత ఆకలి? ఈ రాళ్లను రొట్టెలవతట్టు చేసుకొని మంచిగా నువ్వు భోజనం చేసేసి ఆకలి తీర్చుకోవచ్చు కదా అంటున్నాడు. వాస్తవంగా వాడు ఆ మాటే చెప్పి వాడేగిన ఆ విధంగా కఠినంగా రోషంగా చెప్తే మానవులమైనటువంటి మనమేగిన ఆ స్థానంలో ఉంటే మనం ఏం చేస్తామో తెలుసా? ఏం నాకు తెలియదు అనుకున్నావా? ఇదంతా కూడా నువ్వేంది నాకు చెప్పేది? ఏదైనా సరే నేను అన్ని చేసుకొని తిని అన్ని చేసుకొని నేను వాటన్నిటిని కూడా
ఆస్వాదించేటువంటి వాటిని నేను అనుభవించేటువంటి ఆ సామర్థ్యం నాకుంది అని చెప్పేసని ఆ సెల్ఫ్ నాలెడ్జ్ని ఉపయోగించుకొని, అనగా సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకొని, ఆ సెల్ఫ్ పవర్, ఆ యొక్క స్టామినాను, అనగా సొంత బలం, సొంత జ్ఞానం, వాటిని ఉపయోగించుకొని మనం అపవాది యొక్క తంత్రంలో చిక్కుబడేటువంటి పరిస్థితి ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మనందరికీ ఒక గొప్ప మాదిరికరమైనటువంటి పాఠాన్ని నేర్పుతున్నారు. ఇదే విజయ రహస్యం ప్రియులారా. ఇదే ప్రతి కుటుంబానికి విజయ రహస్యం, ప్రతి వ్యక్తి జీవితానికి ద కీ ఆఫ్ సక్సెస్ ఇదే. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు చూడండి. వాడు ఆ మాట అంటే యేసు ప్రభువారు మనలాగా జవాబు ఇచ్చేసి నాకు తెలుసునే, నాకు సామర్థ్యం ఉందని చెప్పేసరి వేరే విధంగా ప్రవర్తించాడా? లేదు. యేసు ప్రభువారు ఏమన్నారు చూడండి. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. చూసారా పిల్లరా? అని వ్రాయబడి ఉన్నది. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగు. అని వ్రాయబడి ఉన్నది. ఏమి వ్రాయబడి ఉంది? అనగా దేవుని వాక్యము వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు కంటే ముందుగా పాత నిబంధన గ్రంథం వ్రాయబడినది. ప్రవక్తల ప్రవచనాలు వ్రాయబడ్డాయి. దేవుడు జరిగించిన ఆ కార్యములను గురించిన విషయాలు వ్రాయబడ్డాయి. అలాగూ అన్నిటిని గురించినటువంటి భవిష్యత్తును గురించిన విషయాలు కూడా, ప్రవచనాత్మకమైన వాగ్దానాలన్నీ కూడా వ్రాయబడ్డాయి. కనుక ప్రభు దేని ఆధారం చేసుకుంటున్నాడు అనగా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుంటున్నాడు సుమా. దేవుని వాక్యము ఖడ్గము ద్వారా శత్రువైనటువంటి అపవాదిని చేశాం. ఆయన తన సొంత మాటగాని గాని అలాగూ తన యొక్క స్వజ్ఞానాన్ని, సొంత ఆలోచనను, అనగా సాక్షాత్తు దేవుని కుమారుడు ఆయన ఉపయోగించుకోవచ్చు. కానీ మనందరికీ ఒక పాఠం నేర్పడానికి, మనమందరం కూడా అపవాదిని జయించాలి అంటే ఎలాంటి ఆయుధాన్ని ఉపయోగించాలి, ఎలాంటి మార్గాల్లో మనం వెళ్ళాలి, ఏ విధంగా మనం ప్రవర్తిస్తే అపవాది నుదుట కొట్టాం, వాడు బోర్ల పడిపోతాడు, వాడిని తల చితక కొట్టగలమో యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇక్కడ నేర్పిస్తా ఉన్నారు సుమా. అనగా దేవుని వాక్యమే ఇట్ ఈస్ ద ట్రూ స్కానింగ్ పిల్లరా. ట్రూ స్కానింగ్. అపవాది తంత్రం తెలుసుకోవాలి అంటే, అపవాది క్రియలను వాడిని లయపరచాలనగా వాడి తంత్రం తెలుసుకునేటువంటి ఆత్మ జ్ఞానం మనం పొందాలి అంటే దేవుని యొక్క వాక్యం ఇదే మనకు నిజమైనటువంటి స్కానింగ్. కొన్నిసార్లు ఉదాహరణకు ఒక మాట చెప్తాను పిల్లరా. మనకు ఆరోగ్యం బాగలేదు, ఎక్కడో మనకు వచ్చేసి హార్ట్ పెయిన్ వస్తుంది, లేకపోతే చెస్ట్ పెయిన్ లాంటిది కొన్ని వస్తూ ఉంటాయి, భుజం నొప్పి, బట్ అన్నిటిని బట్టి మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు ఏం చేస్తారంటే ఆయన ఈసీజీ తీస్తారు పిల్లరా. ఈసీజీ తీసినప్పుడు ఈసీజీలో అక్కడ కొన్ని పరిస్థితులను బట్టి మంచిగా క్లారిటీ ఉంటే డాక్టర్ గారు అడ్వైజ్ చేస్తారు. ఈసీజీలో మనకు కొన్ని తెలియవు, వెంటనే డాక్టర్ గారికి అనుమానం వస్తుంది. సో ఏదో ప్రాబ్లం ఉంది అని ఆయన ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈసీజీ వద్దండి, ఎకో టెస్ట్ చేయించుకుంటే మంచిది అని అంటారు. ఇప్పుడు ఎకో అనేటువంటి టెస్ట్కి వెళ్తాం. ఎకో టెస్ట్ చేయించిన తర్వాత కూడా అందులో కూడా కొంత ఏదన్నా ప్రాబ్లం ఉన్నట్టుగా డాక్టర్ గారు ఫైండ్ అవుట్ చేస్తానే ఆ ప్రాబ్లము, దాని యొక్క ఇంటెన్సిటీ, దాని తీవ్రత ఎంతుందో కనుక్కునేదానికి ఇంకా ఇది చాలే, నాకు ఈసీజీ రిపోర్ట్ చాలు, ఎకో రిపోర్ట్ చాలని అక్కడ ఆగిపోరు. ఆయన టీఎంటీ చేయమంటారు. ఆ టీఎంటీ టెస్ట్ చేసినప్పుడు మరికొంత బయటపడుతుంది. కొంతమంది టీఎంటీ టెస్ట్ చేయలేని వాళ్ళు ఉంటారు, వయసును బట్టి, పరిస్థితులను బట్టి. అప్పుడు వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళు చేసినా చేయకపోయినా డైరెక్ట్ ఒక మేజర్ టెస్ట్ లోనికి వెళ్తారు. ఆ మేజర్ టెస్టే యాంజియోగ్రామ్ టెస్ట్ అంటారు. ఎప్పుడైతే యాంజియోగ్రామ్ టెస్ట్ అనేటువంటిది జరుగుతుందో హార్ట్ లో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, వాటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేటువంటిది చాలా క్లియర్ గా డాక్టర్ గారికి తెలిసిపోతుంది. అప్పుడు డాక్టర్ గారు దాని మీద ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ఆపరేషన్ విషయాలు, మిగిలిన విషయాలు, పేషెంట్ మళ్ళా తిరిగి బాగుపడడానికి అవసరమైనటువంటి అన్ని నిర్ణయాలు తీసుకొని మంచిగా మనకు వారు హెల్ప్ చేస్తారు. ఇది ఉండేటువంటి విషయం. అలాగైతే పిల్లరా, ఇక్కడ మనం కూడా ఇన్ని జాగ్రత్తలు అపవాది విషయంలో పాటించాలి. మామూలుగా ఎక్స్రే ఒకటి అంతవరకే సరిపోదు సుమా, ఎకో ఒకటి సరిపోదు సుమా, టీఎంటీ ఒకటే సరిపోదు సుమా. మనము ఎంతవరకు వెళ్ళగలగాలో అపవాదిని ఓడించి జయించడానికి
అంతవరకు పోవాలి, యాంజియోగ్రామ్ వరకు మనం వెళ్ళాలి. కొన్నిసార్లు ఏదైనా మనకు వచ్చేసేసి మనకు బాడీలో అది గాయమైనా లేకపోతే ఇంకొకటైనా జరిగింది అనుకోండి. ఆ గాయమైనప్పుడు అది తలకు గాయమైతే, ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్, తలకు గాయమైంది అనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి పోతేనే ముందు ఎక్స్రే తీయమంటారు. ఎక్స్రే తీస్తారు పిల్లరా. ఎక్స్రేలో కొంచెం ఎక్కడ ఏంటి అనేటువంటిది, ఎక్స్రే అయిన తర్వాత కొంచెం ప్రాబ్లం ఎక్కువగా ఉంది అని అనిపించింది అనుకోండి డాక్టర్ గారికి, ఎక్స్రే చాలే అనుకుంటారా? కాదు, వెంటనే మళ్ళా సిటీ స్కాన్ అనేటువంటి ఒక స్కానింగ్ చేయమంటారు. సిటీ స్కాన్ చేసిన తర్వాత అక్కడ ప్రాబ్లం ఉన్నట్లుగా అనిపిస్తేనే ఇప్పుడు కరెక్ట్ గా క్లారిటీతో కూడిన ఎక్కడ ఏ భాగంలో ఇది జరిగింది, ఇక్కడ బ్రెయిన్ లో ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా, తలలో వేరే ప్లేస్ లో ఏమన్నా వచ్చిందని కనుక్కోవడానికి ఎంఆర్ఐ అనేటువంటి స్కానింగ్ తీయమంటారు. సో ఎంఆర్ఐ స్కానింగ్ ఎప్పుడైతే తీస్తారో అప్పుడు ఒక క్లియర్ పిక్చర్ అనేటువంటిది అంతా వస్తుంది, డాక్టర్ గారికి అర్థమైపోతుంది. ఆయన మంచిగా మనకు ట్రీట్మెంట్ ఇస్తారు, మనకు ఆరోగ్యం వచ్చేటట్లు చేస్తారు. అనగా స్కానింగ్ అనేటువంటిది ఆ స్థాయికి వెళ్ళడం. అలాగైతే దేవుని వాక్యపు స్కానింగ్ మనందరి జీవితాలకు అవసరం పిల్లరా. మనమందరం కూడా దేవుని వాక్యాన్ని మనం ఎంత మంచిగా చదువుతామో, ప్రార్థనా జీవితాన్ని ఎంత మంచిగా చేస్తామో, యేసుప్రభులాగా 40 దినముల ఉపవాస ప్రార్థన, యేసుప్రభులాగా అపవాదిని జయించి ఓడించడానికి దేవుని వాక్యం అనివ్రాయబడి ఉన్నదని ఏ విధంగా ఆధారం చేసుకుని వాడిని జయించాడో మనం కూడా అలాగే ఉండాలి. అలాంటి స్కానింగే ఈ పరిశుద్ధ గ్రంథం. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడైతే మనం మంచిగా స్టడీ చేస్తామో, మన గుండెల్లో పెట్టుకుంటామో, అపవాది ఏ రూపాన వస్తున్నాడు అనేది ఆ స్కానింగ్ మనకు అర్థమైపోతుంది పిల్లరా. వాడు ఏ రూపాన ఎట్లా అనేటువంటిది అర్థమైన వేళ మనము ఎంఆర్ఐతోనైనా లేకపోతే నెక్స్ట్ వచ్చేసి యాంజియోగ్రామ్, ఒక్కొక్క బాడీ ఒక్కొక్క పార్ట్ ఏ విధంగా డాక్టర్ గారు దానికి సంబంధించినటువంటి స్కానింగ్లు చేసి ప్రాబ్లాన్ని ఆయన సాల్వ్ చేస్తారో, మనకు ఆరోగ్యం వచ్చేటట్లు చేస్తారో, అపవాదిని కూడా మనము ఈ దేవుని వాక్యం అనేటువంటి ఈ నిజమైన ది మోస్ట్ పవర్ఫుల్ స్కానర్ అయినటువంటి దేవుని వాక్యం ద్వారా అపవాది తంత్రములను మనం ఎరగగలం. అలాగూ వారిని నుదుట కొట్టగలం, వాడు బోర్ల పడేటట్టు కూడా మనం చేయగలం పిల్లల. ఇప్పుడు రెండవ మాట రండి, ముగించుకుందాం. రెండవ విషయం, ఎప్పుడైతే మొదటిసారి అనివ్రాయబడి ఉన్నది అని అంటూనే అనివ్రాయబడి, ఇప్పుడు 6వ వచనం చూడండి పిల్లరా, 5:6, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన్ను తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే కిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు, అనివ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాడు. చూసారా పిల్లరా, ఇది అపవాదికి ఉన్నటువంటి పవర్. అపవాది యొక్క పవర్ ఇది పిల్లరా. అంటే వానికి ఏం వాక్యం తెలియదని కాదు సుమా, వానికి వాక్యం కీర్తనలు 91 చూపిస్తున్నాడు వాడు యేసు ప్రభుకు. యేసుక్రీస్తు ప్రభు వారికి కీర్తనలు 91లో ఉంది చూడండి, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తన చేతుల మీద ఎత్తి పట్టుకుందరు అనే మాట కీర్తన గ్రంథం 91లో ఉంటది పిల్లరా. అక్కడ రాయబడినటువంటి ఆ లేఖనాన్ని, ఆ భాగాన్ని యేసుక్రీస్తు ప్రభుకే వాడు చూపిస్తా ఉన్నాడు. అంటే వానికి ఆ విషయాల్లో వానికి బాగా అవగాహన ఉంది అని. యేసుక్రీస్తు ప్రభు వారినే ఆ విధంగా వాడు అంతగా వాడు టెంప్ట్ చేస్తున్నాడంటే ఇంకా నువ్వెంత, నేనెంత, మన కుటుంబాలెంత, మన పిల్లలెంత, మనమెంత, మన స్థాయి ఎంత, మన సామర్థ్యం ఎంత, ఖచ్చితంగా మనమందరము బోల్తా పడేటువంటి వాళ్ళమే. దావీదు కూడా బోల్తా పన్నాడు ఒకసారి పిల్లరా, సంసోను బోల్తా పన్నాడు పిల్లరా, పేతురు బోల్తా పన్నాడు పిల్లరా. అలాగూ నెక్స్ట్ మనం బైబిల్లో చూస్తే అనేక మంది బోల్తా పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ దేవుని పిల్లలను దేవుడు మళ్ళా తిరిగి వారిని సమకూరుస్తా వచ్చినాడు. దావీదును సమకూర్చినాడు, అలాగే సంసోను తిరిగి సమకూర్చినాడు. నెక్స్ట్ ఆ విధంగా పేతురును దేవుడు సమకూర్చినాడు. అలాగూ తిరిగి ఆయన వాక్యం ద్వారా వారిని స్థిరపరిచినాడు, బలపరిచినాడు. మనందరికీ ఆ గొప్ప చరిత్ర సత్యాలు తెలుసు దేవుని వాక్యంలో. అందుకే ఇప్పుడు నేను ఈ సందర్భంగా మీ గమనంలోని వానికి వాక్యంలో నుంచే వాడు కొన్నిసార్లు అంటారు. అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. అదేంటంటే పిల్లరా, అపవాది తంత్రములో ఇది కూడా ఒక భాగం. ఏంటి అని అంటే, దేవుడి పిల్లలైనటువంటి వారు, క్రైస్తవులైనటువంటి వారందరినీ అందరూ ఒకే బైబిల్ చదువుతున్నారు, ఒకటే దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభును మనం దేవుడు కాదని, లేకపోతే ఆయనకు ప్రార్థన చేయకుండా, లేకపోతే ఆ విషయాల్లో ఎవరమన్నా డీవియేట్ అవుతున్నామా? లేదు కదా.
కాబట్టి ప్రతి ఒక్కరము యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని ఒప్పుకుంటాం. క్రైస్తవులైనటువంటి వారు అందరూ కూడా, విశ్వాసులైనటువంటి అందరూ కూడా, అనగా అన్యులైనటువంటి వారి విషయం కాదు నేను మాట్లాడుతున్నది పిల్లల. దేవుని పిల్లలు క్రైస్తవులైనటువంటి సోకాల్డ్ క్రైస్తవులైనటువంటి అందరూ కూడా తండ్రి అయినటువంటి దేవుని కూర్చున్నటువంటి విషయంలో గాని, కుమారుడైనటువంటి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు విషయంలో గాని, పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి విషయంలో గాని అందరూ మంచిగానే దైవత్వం విషయంలో భయభక్తులు కలిగి ఉంటారు. అంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ రెండో విషయం ఏంటంటే, మనము దేవుని యొక్క వాక్యం ఒకటే, బైబిల్ ఒకటే చదివేది. ఇంకా మిగిలినటువంటి గ్రంథాలు మనకు వేరేటి ఏమీ లేవు. ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు వాటిని తెచ్చుకొని ఇప్పుడు ఆదివారం ప్రతి చర్చిలో బైబిల్ అందరూ కలిగి ఉంటారు. ప్రతి చర్చిలో బైబిల్, ఈ బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం ఉన్నటువంటి ఈ అధ్యాయాలే, ఈ గ్రంథంలోటి విషయాలే మనం చదువుతూ వస్తాం. ప్రపంచంలో ఆల్మోస్ట్ ఏదో 1-2 కొన్ని అరకొర సంఘాలు తప్ప ప్రపంచంలో ఉన్నటువంటి నెక్స్ట్ వేల సంఘాలన్నిట్లో కూడా వేల డినామినేషన్స్ గాను వాటి యొక్క డాక్ట్రినల్ డిఫరెన్సెస్ తో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఒకే బైబిల్ కలిగి ఉంటున్నాం, ఒకే దేవుని ఆరాధికులుగా ఉంటున్నాం. అయితే ఇక్కడ గమనించండి, ఇంతగా బైబిల్ చదివి ఇంతగా మనం అందరం కూడా ఉంటే నిజంగా మనము ఆత్మలో అందరము ఏకత్వాన్ని కలిగి ఉన్నామా? నిజంగా అందరము ఒకటిగా మనం ఉంటున్నామా? నిజంగా మనం క్రైస్తవులమైనటువంటి మనం ఇతరుల ఇంకొక సహోదర సాటి క్రైస్తవుని మనం నిజంగా ప్రేమిస్తున్నామా? ఆ సాటి క్రైస్తవ సహోదరిని మనం నిజంగా గౌరవిస్తూ ప్రేమిస్తుంటున్నామా? లేదే? ఒక్కసారి మనలను మనం పరీక్షించుకుందాం. కొన్ని సంఘాలు ఉంటాయి, వాళ్ళ సంఘాల్లో సంఘానికి ప్రాధాన్యత ఇస్తారు. మంచిదే, ఇవ్వచ్చు. సంఘానికి ప్రాధాన్యత ఇచ్చి సంఘ సహవాసం మంచిది, వెరీ గుడ్. కానీ ఆ సంఘానికి వస్తేనే వాళ్ళు ప్రేమిస్తారు, ఆ సంఘములో ఉంటేనే ప్రేమిస్తారు. ఆ సంఘంలో సహవాసం కలిగి ఉండి వాళ్ళ పద్ధతులు, వాళ్ళ వ్యవహారాల్లో ఎవరైతే మంచిగా వాళ్ళతో పాటు సహకరిస్తూ సాగిపోతారో అదే నిజమైన సంఘం అని, వాళ్ళే కరెక్ట్ అని, వాళ్ళే ఎత్తబడతామన్నట్లుగా వాళ్ళ ఆలోచనలలో వాళ్ళు ఆ విధంగా వెళ్ళిపోతా ఉంటారు. ఇంకా ఎంత మాత్రము వేరే సంఘము గాని, సంఘ దైవజనులను గాని, ఆ సంఘ పాస్టర్ గారిని గాని, ఆ సంఘ దైవ సేవకులను గురించి, ఆ సంఘ పెద్దలను గురించి కానీ ప్రక్క వాళ్ళను ఎంత మాత్రము ప్రేమించడం కానీ గౌరవించడం కానీ కూడా ఉండదు పిల్లల. ఎలా ఉంటుంది అంటే అంతగా డివియేట్ అయిపోతూ వస్తారు, అంతగా డివియేట్ అవుతారు. ఇంకా అసలు ఎట్లుంటుంది అంటే పరిస్థితి వేరుగా ఉంటుంది పిల్లల. ఎందుకు ఈ పరిస్థితి? బైబిలే కదా చదువుతా ఉండేది. మరి ఏం జరిగింది అంటే ఇక్కడ బాగా గమనించండి పిల్లల. బాగా ప్రపంచంలో దాదాపు 3000 పైచిలుకు ఈ యొక్క శాఖలు ఉన్నాయి. ఇన్ని 3000 పైచిలుకు శాఖలు తెచ్చింది ఎవడు? అపవాదే తెచ్చినాడు. బాగా గుర్తుంచుకోండి. అపవాది ఈ శాఖలు తెచ్చి మనందరితో బైబిలే చదివిపిస్తున్నాడు. కానీ మనల్ని కూడా ఒకటి అని చెప్పేసి అనేటువంటి ఆ పరిస్థితిలోనికి రాకుండా చేస్తా ఉన్నాడు. మా సంఘం మాదే, మా దైవ సేవకుడే, మా పాస్టర్ గారే, మా సంఘ పెద్దలు మామే, మా సంఘ కమిటీ మేమే, ఇంకా ఎవరు మిగిలినటువంటి వాళ్ళతో మాకు సంబంధం లేదు అనేటువంటి భావనలో, అనగా ప్రేమ అనురాగ ఆప్యాయతలు ఇతరులతో కలిగి ఉండేటువంటి విషయంలో అపవాది మనల్ని మోసం చేయాలి. మనము సంఘ సహవాసం కలిగి ఉండాలి, గుడ్, మంచిది. అయితే ఒక సంఘం ఇంకొక సంఘం పట్ల, ఒక దైవ సేవకుడు ఇంకొక దైవ సేవకుని పట్ల, ఈ సంఘంలో ఉన్నటువంటి పెద్దలు మరో సంఘంలో ఉండేటువంటి పెద్దలు, అలాగే సహోదర సహోదరులు క్రీస్తునందు మనమందరం కూడా ప్రేమ కలిగి ఉండాలి. క్రీస్తునందు మనమందరము సహవాసం కలిగి ఉండాలి. క్రీస్తునందు మనము పరస్పరము వందనములు చెప్పుకోవాలి. క్రీస్తునందు మనమందరం కూడా ఏకత్వాన్ని పొంది సువార్త విషయంలో అందరం కూడా ఏకత్వం కలిగి ప్రభు రాజ్య విస్తరణలో సాగిపోవాలి. అవసరం వచ్చి కలిసినప్పుడు అది మంచిది. కానీ ఆ విధంగా మనం కలవకుండా చేస్తున్నాడు శత్రువైనటువంటి అపవాది. ఇది వాని తంత్రం. అందుకే ఇక్కడ ఈ భాగంలో మనము ముగింపు వేళ ఈ విషయాన్ని తెలియపడుతుంది. మత్తయి సువార్త 5-6 అధ్యాయంలో ఈ మాటలే వ్రాయబడ్డాయి. కీర్తనలు 91 చూపిస్తా ఉన్నాడు పిల్లరా. కీర్తనలు 91 యేసుప్రభుకు చూపించినాడు వాడు. యేసుప్రభు చూపిస్తే ఇప్పుడు యేసుప్రభు వారు వెంటనే మళ్ళీ ఆయన ఇచ్చిన జవాబు కూడా 7వ వచనం చూడండి. ఆయన యేసుప్రభు వారు ఇచ్చినటువంటి జవాబు 7వ వచనం. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. వ్రాయబడి ఉన్నది చూసారా పిల్లరా. అనగా రెండవసారి కూడా దేవుని యొక్క వాక్యాన్ని యేసుప్రభు వారు ఆధారం చేసుకుని వాడిని నుదుట కొట్టినారు. మళ్ళీ 3వసారి టైం అయిపోతుంది,
రండి. 10వ వచనం. అందుకు యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నది. చూసారా పిల్లరా, ఒక్కసారి మాత్రమే వాడు కీర్తనలు 91 చూపించినాడు. ఇంకా తర్వాత మళ్ళా చూపించాలంటే వాడి కథ అయిపోయింది. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ డీవియేట్ కాలేదు సుమా. ఆయన ట్రూ స్కానర్. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకున్నారు, ప్రవక్తల ప్రవచనాలు ఆధారం చేసుకున్నారు. ఆ వాక్య ఖడ్గము చేత అపవాది యొక్క తంత్రములను ఆయన ఒరగొట్టేసేసేస్తాడు పిల్లల. వాని తలను చితగొట్టాడు యేసు ప్రభు వారు. అందుకే అపవాది అక్కడి నుంచి యేసు ప్రభు వారిని విడిచిపెట్టి వాడు పారిపోయాడు. అనగా దేవుని వాక్య ఖడ్గాన్ని యేసు ప్రభు. అంతకుముందు ప్రార్థనా జీవితం 40 దినాలు, నెక్స్ట్ వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా అపవాదిని ఓడించినాడు యేసు ప్రభు వారు. అందుకే మనందరికీ మాదిరైనారు, మనందరికీ ఆయనే ఆధారమైనాడు. కాబట్టి ఇట్టి కాలములో కాలానికి వినాశనం కలిగించడానికి తయారైనటువంటి అపవాది తంత్రములను విరగొట్టాలి. మనం కూడా కాలమునకు ముగింపు విషయంలో సరి అయినటువంటి అవగాహన కలిగి ఉండాలి. నిజంగా కాలానికి ముగింపు ఉందా అనేటువంటి ఆ గొప్ప సత్యాన్ని తెలుసుకోవాలి అనంటే ఖచ్చితంగా అందరము ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా అందరము దేవుని వాక్యాన్ని చదవాలి. ప్రార్థనా సహవాసం, దేవుని వాక్యం, ప్రార్థన, దేవుని వాక్యం అందరము మనం కలిగి ఉంటేనే మనము ఈ ప్రశ్నలన్నిటికీ కూడా జవాబును పొందగలం. కనుక ముగింపులో మీ అందరికీ మనవి చేస్తున్నా ప్రియ సహోదర సహోదరులారా, వచ్చే వారము తిరిగి మనము ఈ శ్రేష్టమైనటువంటి ఆత్మీయ టైటిల్ పైన ధ్యానం చేసుకోబోతుండగా ఈ ప్రశ్న చాలా మనందరికీ ముఖ్యమైనది. నిజంగా కాలానికి ముగింపు ఉన్నదా? ఇది ప్రశ్న. నిజంగా కాలానికి ముగింపు ఉన్నదా? ఈ ప్రశ్న జవాబు ఎట్లా ఏంటి అనేటువంటిది మీరు బాగా స్టడీ చేయండి, తెలుసుకోనండి. మీకై మీరు ఒకవేళ ఇంకా మీకు సందేహాలుంటే వచ్చే వారము నేను ఆ సందేహాలు నివృత్తి చేయడానికి దేవుని వాక్యంలో నుంచి నేను సిద్ధంగా ఉంటాను. ఆ విధంగా మనం ముందుకు సాగిపోదాం. అందరూ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్షకునిగా కలిగి ఉండండి. యేసుక్రీస్తు వారే, ఆయనే మనకు మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఆయన ద్వారానే మనము ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించగలం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. చెప్పన శక్యము మహిమాయుక్తమైన రక్షణ సంతోషాన్ని పొందండి. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు నీవును నీ ఇంటివారు గొప్ప ఆత్మరక్షణ పొందుదు. ప్రభు మిమ్మలను, మీ కుటుంబములను, మీరు కలిగి ఉన్న సమస్తమును ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అనేక సత్యాలు మరి తండ్రి, ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం, తండ్రి మత్తయి సువార్త 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం, అనేక రీతులుగా మరి ప్రభువా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మీకు వందనాలు. ఇంకా మేము తెలుసుకొని ఇంకా నేర్చుకోవలసినటువంటి తండ్రి అనేకమున్నాయి ప్రభువా. ఈ జీవిత కాలం సరిపోవడం లేదు తండ్రి, ఈ జీవిత కాలం సరిపోవడం లేదు నాయనా. ఏది ఏమైనా మేము జీవించు ఈ కొద్దిపాటి, ఈ స్వల్ప కాలం జీవించేటువంటి దినాల్లో తండ్రి నీ వాక్యమును మేము కలిగి ఉండేటువంటి వారంగా, ప్రార్థనా సహవాసాన్ని కలిగి ఉండేవారు, నీ వాక్యపు సహవాసాన్ని కలిగి, బలిపీఠపు సహవాసం కలిగి ఉండేవారు, మందసపు సహవాసం కలిగి ఉండేవారంగా మేము ఉండగుటకు మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆన్లైన్ ఆరాధనలో, ఈ బైబిల్ స్టడీలో వాక్యం విన్నటువంటి అందరి జీవితాలను ప్రభు మీరే వెలిగించండి నాయన. అందరి జీవితాల్లో ప్రార్థనాత్మను, అందరి జీవితాల్లో నీ వాక్యపు శక్తిని మీరు అనుగ్రహించి, ఆనాడు మీరు ఏ విధంగా అయితే అపవాది తంత్రములను విరగొట్టారో, వాని మీరు ఓడించారో, అట్టి జయ జీవిత అనుభవాలు వాక్యం ద్వారా ఈ దినం ఈ వర్తమానం విన్నటువంటి ఆన్లైన్ వ్యూయర్స్ అందరికీ, వారి కుటుంబాలకు అనుగ్రహించి నీ రాజ్యం కొరకు, రాకడ కొరకు సిద్ధపరచమని ప్రేమామయుడు యేసు నామమునందే దీన మనసుతో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని నిత్య సమాధాన రక్షణ ఆశీర్వాదములు బైబిల్ స్టడీలో, ఆన్లైన్ ఆరాధనలో పాలి భాగస్థులైన మీ అందరి మీదను, కుటుంబముల మీదను, SIU సంఘపు సేవా పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడు కాక. ఆమేన్.
అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి, బుధవారము ఇదే సమయమందు 7 గంటల నుంచి 8 గంటల వేళ బైబిల్ స్టడీలో కలుసుకుందాం. ఒకవేళ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఆ యొక్క స్క్రీన్ అందుకని సబ్స్క్రైబ్ చేయండి. మంచిగా ఫర్దర్ నోటిఫికేషన్స్ కలిగి మరి మీరందరూ దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలని మనకు. అంతవరకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగా.